శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళగంగ యొక్క విశేషాలు మరియు రహస్యాలను తెలుసుకుందాం. ముందుగా పాతాళగంగకి నడక మార్గం ఉంది, రోప్వే కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ నంది శాసనం పక్కనే గంగమ్మ పాదాలు అని అంటారు. ఇక్కడ గంగాదేవికి సంబంధించిన పాదుకలు, అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది. ఇక్కడ అందరూ నమస్కారం చేసుకొని కిందకి పాతాళగంగకి నడవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడ నుండి వెళ్తాను 2 మార్గాలు అన్నా కదా. ఒకటి నడక మార్గం, మెట్లు ఈ విధంగా ఉంటాయి, కానీ మెట్లు చాలా ఎత్తున్నాయి. నడవలేని వారు ఉంటే గనక ఈ దోవని ఎంచుకోకండి. వేరొక మార్గం కూడా ఉంది, అది రోప్వే అన్నమాట. రోప్వేలో చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇది రోప్వే మార్గం. పైనుండి ఇలా బుట్టల్లో వెళ్తూ ఉంటారు. చుట్టూతో కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంటుంది. నడవలేని వారు ఈ మార్గాన్ని వెళ్ళొచ్చు, కానీ నదిలో స్నానం చేయాలంటే మటుకి కొంత దూరం రోప్వేలు వెళ్ళినా కూడా ఒక 100 మెట్లు దిగాల్సి ఉంటుంది. కొంత రోడ్డు అనేది నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రోడ్లో వెళ్తానికి కూడా ఆటో సౌకర్యం ఉంది. ఇక నడవాల్సింది ఒక 50 నుండి 100 మెట్లు ఉంటాయి. పాతాళగంగకి సంబంధించిన రహస్యాలు 2 ఉన్నాయి. మొదటిది, ఇక్కడ మీరు నీరుని చూస్తే కృష్ణానది నీరు మామూలుగా నలుపు రంగులో ఉంటుంది. తర్వాత మనకి గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఇక్కడ మట్టికి పాతాళగంగ ఏరియాలో మట్టికి కృష్ణానది నీరు ఆకుపచ్చగా ఉంటుంది. ఎందుకు అనంటే చంద్రగుప్త మహారాజు చాలా కాలం యుద్ధం చేసిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు తన అప్సరసలు మరియు భార్యలతో కలిసి ఒక అందమైన స్త్రీని చూసి మోహిస్తాడు. ఆ అందమైన స్త్రీ తన కూతురు అని చెప్పినా కూడా రాజు వినకుండా తనని చెరపట్టాలని చూస్తాడు. అప్పుడు ఆ కూతురు, ఆమె పేరు చంద్రావతి, ఆ చంద్రావతి శివుణ్ణి ప్రార్థిస్తూ శ్రీశైలం వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన అతను ఇక్కడికి వచ్చి చంద్రావతిని ఇక్కడ బలాత్కారం చేయడానికి చూస్తాడు. అప్పుడు ఆవిడ ఇక్కడ పచ్చల బండగా మారిపోని శపిస్తుంది. అంచేత ఈ ఏరియాలో కృష్ణానది నీరు మొత్తం కూడా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తారు. అయితే కొంతమంది కుహానా మేధావులు ఇట్లా శపిస్తే ఇలా అయిపోతాయి అని కాదు, ఈ కథను బట్టి కూతుర్ని కామించకూడదు, కామిస్తే ఆ కూతురే తిరిగి శపించేంత శక్తి ఉంటుంది అని మనం తెలుసుకునే విధంగా కూడా నీతి కథగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక రెండవది, మనకి శనగల బసవన్ ఉన్నారు కదా, శ్రీశైలంలో ఉన్న నంది, ఆయన జీవం ఉన్న ఆయన. అయితే ఈ శ్రీశైలంలోకి ఆ చిక్కిన శిల్పి 2 నందుల్ని తీసుకొస్తానని అనుకుంటారు. తీసుకొచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్తారు కళలో శివుడు కనిపించి. అప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా తీసుకొచ్చినప్పుడు ఒక నందిని చూస్తారు. అది శ్రీశైలం డ్యాంలోనే అవతల పక్క ఉండిపోయింది. నీరు తగ్గినప్పుడు ఆ నంది దర్శనం అనేది కలుగుతుంది. అది రెండో రహస్యం అన్నమాట. ఇక్కడ ప్రవహిస్తున్న కృష్ణా నది గంగా నదితో సమానం అని కూడా చెప్తారు. అందుకే పాతాళ గంగ అని పిలుస్తారు. ఇక్కడ మనం బోట్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు. మనకి శ్రీశైలం చుట్టుపక్కల 32 మంది భైరవుల యొక్క విగ్రహాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది పాతాళగంగ సమీపంలో ఉన్న భైరవుడి యొక్క విగ్రహం. అయితే నాకు ఒక 5-6 మంది కనిపించారు భైరవులు. మిగిలిన వారు నాకు ఎక్కడున్నారో తెలియదు. ఈ ఫోటో నేను 2019లో తీసిన ఫోటో, ఈ సంవత్సరం తీసిన ఫోటో పక్కనే ఉంది. నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి.